తెలంగాణలో శాసనసభ్యులు పార్టీ మారిన వ్యవహారంలో స్పీకర్కు కోర్టులు సూచనలు చేసే అంశంపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించడంపై ఇప్పటివరకు ఎలాంటి తీర్పులు లేవని తెలిపారు. ఈ దశలో యూపీకి చెందిన బీఎస్పీ ఎమ్మెల్యే రాణా విషయంలో కోర్టు జోక్యం చేసుకుని అనర్హత విధించినట్టు జస్టిస్ గవాయ్ గుర్తు చేశారు. అయితే రాణా కేసు ప్రస్తుత అంశానికి సరిపోదని సింఘ్వి వివరించారు. ఈ దశలో ఉప ఎన్నికలు రావంటూ శాసనసభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు పిటిషనర్లు ప్రస్తావించగా సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. గతంలో ఇలాంటి ఘటనే జరిగిందని అన్నారు. తెలంగాణ సీఎం మాటలు కోర్టు ధిక్కారం కిందకు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఈ దశలో స్పీకర్కు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టు కేసులతో ఒత్తిడి తేవాలని చూస్తున్నారని సింఘ్వి చెప్పగా సింగిల్ జడ్జి సూచనలు సానుకూలంగా తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాతే స్పీకర్ నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. తర్వాత మహారాష్ట్రకు చెందిన సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది గుర్తు చేశారు. తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.